కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. చిట్టి హే చిట్టి చిట్టి లేకవే, నాకు నువ్వు ఎంత త్వరగా పడిపోతావు అనుకోలేదు. దేవుడా, లెగు లెగు చిట్టి. వేదవా, ఏంట్రా నువ్వు గాజులాగా అనిపించినట్టు? అదేంటి చిట్టి అలా అంటావు? నీకోసం ఎలా రెడీ అయ్యాను చూడు. దిష్టి బొమ్మకి జిరాక్స్ కాపీలా ఉన్నావు. చీపా వేదవా. దిష్టి బొమ్మ? చూడండమ్మా, పుట్టామా చచ్చామా అన్నట్టు ఉండకూడదు. పక్కోడికి సాయం చేసే గుణం ఉండాలి. అదే సాయం చేసి చచ్చిపోతే పుణ్యంతో సమాధి కడతారు. అమ్మగారు, రోజు రసము పచ్చడి అంటే నా బాడీకి అంత సెట్ కాదు. ఏ చికెన్ కూరమాయో మటన్ మసాలా కూర లాంటివి చేశాను అనుకో, చాలా బాగుంటది. ఇవన్నీ మీకు ఇంట్రడక్షన్ ఎపిసోడ్లోనే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పేది నా కోసం కాదమ్మా, మీకోసం, మీ పుణ్యం కోసం. ఊరికినే కూడొస్తుందిగా, పెట్టింది తిను. బొత్తిగా బెగ్గర్స్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుందమ్మా. పెద్దోళ్ళు ఎప్పుడూ అన్నారమ్మా, ముష్టివాడు రక్షిత రక్షిత అని. మమ్మీ కొంచెం చికెన్ ఉంటే వేయి మమ్మీ, లేదా మటన్ ఉంటే వేయి మమ్మీ. నీకు స్వర్గం టికెట్ ఫ్రీగా దొరుకునుగాక. రస్నాలు గోలీ సోడాలు కాదు, ఆవు పంచకం తాగితే ఆరోగ్యం అని మా బామ్మ చెప్పింది. అదేంటయ్యా ఉదయాన్నే ఆవు పంచుకొని తాగుతున్నారో? ఇంత ఉదయాన్నే పంచకం తాగితే మళ్ళా టిఫిన్ తినాల్సిన అవసరం ఉండదురా, కడుపు నిండా తాగొచ్చు. సరే కాని వెళ్ళి ఈ ఆవుని జమీందారి గారింట్లో వదిలిపెట్టురా. రోజు ఇదే సమయానికి తీసుకెళ్తే అంత బాగుండదేమో కదయ్యా. బాగానే ఉంటుందిలే, వెళ్ళు. లేదంటే దీనికి అంత గడ్డి పెట్టాలి, మళ్ళీ అదో ఖర్చు. అదే ఆ జమీందారి గారి ఇంటి దగ్గర వదిలిపెట్టామనుకో, వాళ్ళ ఆవులకు గడ్డి పెడితే మన ఆవుకి కూడా పెట్టేస్తాడు. వీడు చచ్చాక కట్టెలు ఖర్చని శవాన్నైనా కాల్చనేస్తాడో లేదో. బాబాయ్ ఏంటి అర్ధరాత్రి పిచ్చుకోక పరిగెడుతున్నాడు? ఏంద్రా ఇది ఎంత బోర్లు పడ్డానో? ఈ బిల్డప్ ఏంటి బాబాయ్? నీ లవ్ సక్సెస్ అయ్యే మ్యాటర్ ఒకటి దొరికిందిరా అబ్బాయి. గోదావరి నది నిండినంత శుభవార్త చెప్పావు కదా బాబాయ్, ఇంతకే ప్లాన్ ఏంటి? అది కదరా అబ్బాయి, విషయం ఏంటంటే మన ఊర్లో జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి కదా. జరిగితే ఆ ఉత్సవాలు ఈ ఏడు బంగారాజు గారి కొడుకు అంటే నువ్వే జరిపిస్తున్నావురా. నువ్వేంటి బాబాయ్ అంటి తొక్కొలిసినట్టు అంత సింపుల్గా చెప్పావు? అదేంటరా అలా అంటావు? నువ్వు గాని జాతర ఉత్సవాలు జరిపించావు అనుకో నీ క్రష్ చిట్టి నీ లవ్కి అమాంతంగా వచ్చి పడిపోద్దురా. అది సరే, అవి జరిపించడానికి డబ్బులు కావాలి కదా బాబాయ్, అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తెస్తాం? ఒరే నా బుల్లి బుజ్జిగే, డబ్బు కోసం నువ్వు భయపడకరా. గ్రహాలన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. కావాలంటే నా మెడలో చైన్లు ఇస్తాను, అమ్మేసి జాతర చేస్తున్నాడు. అవన్నీ రోల్డ్ గోల్డ్ కదా బాబాయ్, ఎవరికైనా ఇస్తే చెప్పుతో కొడతారు. అది కాదురా, నువ్వు ఆ పీసినారు పాపయ్య గాని కాకపడితే చాలు చందాలు వచ్చేస్తాయి. ఆడి జనంలోకి వచ్చి ఊపిరి కూడా వదలడు బాబాయ్, ఎక్కడ ఆడి గాలి వేరే వాళ్ళు పీల్చుకుంటారని. ఒరే నా ముద్దుల అన్న కొడక, ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయిరా మై డియర్ చైల్డ్. ఆడిని కాకా పట్టడం చాలా అంటే చాలా కష్టం బాబాయ్. ఉరి ఆయన్ని మడత పెడతాక నా దగ్గర ప్లాన్ ఉందరా. అబ్బా, చేపల పులుసు అదిరిపోయింది. పచ్చన్నం తింటూ చేపల పులుసు అంటావు ఏంటయ్యా? వట్టన్నం అంటావేంట్రా చేపల పులుసు తింటుంటే? చేపల పులుసు ఎక్కడుందండి? టీవీలో చేపలు ఉన్నాయి కదరా, అది తింటుంటే చేపల పులుసు తిన్నట్టే ఉందిరా. నమస్తే పాపాత్ముడి గారు. అన్నా పాపాత్ముడేంట్రా? పాపారావు, దాన ధర్మాల పాపారావు. ఏంటి ఇంటి పేరుకి వంటి తీరికి అసలు సంబంధం లేదు, ఏదో ఒకట్లే అన్నా. సరే గాని ఏం వంటలు? జనాల్లో హెల్పింగ్ నేచర్ తగ్గిపోయిందన్నా.
ఓ రసమో సాంబారో పచ్చడో తాలింపు కూరలతో సమయం గడిపేస్తున్నాను. ఊ, సరేలే ఆ సాంబార్ నాకు కొంచెం పోయి. నమస్కారం పాపయ్య గారు. పాపారావు, దాన ధర్మాల పాపారావు. ఏదో ఒకటిలేండి, జాతరకి 10,000 చందా కావాలండి. వీడేంటి శ్మశానంలో నక్కలాగా సైకిల్ ఇస్తున్నాడు? మా అయ్యగారే అడుక్కునేవాడి దగ్గర గీక్కుంది అంటున్నారు, మీరేమో ఆయన గోగుతున్నారు. 10,000 ఇవ్వకపోతే మీకే ప్రమాదం అండి. నాకు ప్రమాదమా? ఎందుకు? అమ్మవారి విగ్రహం పెట్టేది మీ స్థలంలోనే. అయితే మీ సత్తా శుభ్రం చేసుకుంటూ ఉంటే ఇదిగో ఈ పెట్టి దొరికింది. ఎప్పటిదో నిధి నిక్షేపాల పెట్టిలా ఉంది. నిదా? అయితే మా పూర్వీకులవే, త్వరగా ఇచ్చే. ఇది త్వరగా ఇవ్వాలంటే మీరు 10,000 ఇవ్వాలండి. ఇదిగో తీసుకో 10,000. జై జై చజ్జనక. చిట్టి మనదే ఇదంతా.